మిర్యాలగూడలో రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ కోదాడ నల్గొండ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైస్ మిల్లర్స్ సిండికేట్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఆరోపించారు. మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కేసీ గారితో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే నిన్న ఏం చేసిందంటే 2250 2300 నిన్న అది కేసీ గారు దృష్టికి పోగానే ఎమ్మెల్యే గారు దృష్టికి పోగానే ఇట్లయితే రైతులు నష్టపోతారని చెప్పేసి కేసీ గారితో మీటింగ్ పెట్టి 2400 రూపాయలకు తక్కువ కొనొద్దు అనేది మిల్లర్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించారు. అయినాక సాగా నిన్న ఒడ్లు అట్నే ముంచి ఇవాళ సాగా 2350 2320కి కొంటుంటే ఎమ్మెల్యే గారు వచ్చి కాంటాక్ట్ మళ్ళీ మీద సిటీలు తీసుకుని 2320 2330 రూపాయలకే ఉంటాగానే ఆ సిటీలు తీసుకొని మళ్ళీ పోయి 2400 చేసి వచ్చిండు ఆదిత్య మిల్లులో. ఈ మైసూరు మిల్లు కాడికి వస్తాయనే వీళ్ళు గేట్లు తీయట్లేదు, మేము మాకు ఖరీదు లేదు, అది జేసీ గారు చెప్పండి ఖరీదు లేదంటారు. మళ్ళీ జేసీ గారు ఇక్కడ వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళీ 2300 2250కి కొన్నామని వీళ్ళ రైతులు దోపకం, అది మిల్లర్స్ దోపకం. ఇది రైతులకి యూనిట్ లేక మిల్లర్స్ దోషిస్తున్నారు, రైతుల్ని అన్యాయం చేస్తారు. వీళ్ళు పెట్టిన పెట్టుబడులు సాగెళ్తలేదు రైతులకి. ఇది మా అధికారులు మా అందున దయ ఉంచి మిల్లర్స్ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఒప్పించాలి నేను కోరుతున్నాను. ఎవరో ఒక్కలే మాట్లాడారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే 2400కి రూపాయలు తక్కువ, ఒకవేళ ఏమైనా ప్లాన్ ఉంటే 10 రూపాయలు 5 రూపాయలు కానీ 2400 తక్కువ వసూలు కూడా 20